చిత్రం భళారే విచిత్రం. ఏడిపిస్తున్నావా డూడ్ డూడ్ ఏమైంది నీకు ఎవరు ఏం చేస్తే అది చేయాలి అని పనిష్మెంట్ ఇచ్చాను, ఇమిటేట్ చేసేస్తున్నాడు. నువ్వు పండగేసుకో. వావ్ ఐ లవ్ యు డూడ్ ఐ లవ్ యు డూడ్. థాంక్ యూ సో మచ్ బై. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి. పిచ్చేది పట్రా. హలో, డాన్ బాస్కో స్పీకింగ్. మైక్ రే, నువ్వు పిసుకొద్దురా, పట్టు. నిన్ను కాదురా. మైకేల్ గాడికి చెప్పు సరుకు సైకిల్లో తెమ్మని. ఈ మధ్య ఫ్లైట్లో వస్తే నువ్వు పిసుకొద్దురా, పట్టు. ఏంటి సైకిల్ పంచర్ అయిందా? ఓ 2 రూపాయలు అప్పు తీసుకొని వేయరా. అదిగో నేనే చెప్పాలా ఏంటి? అమెరికా నుంచి సైకిల్ మీద రావడం కష్టమా? మధ్యలో సముద్రం ఉందా? ఒరే పిచ్చోడా, టైర్ రబ్బర్రా, సైకిల్ మీద తేలుతుంది. ఆ మాత్రం సైకిల్ రానోడికి ఎందుకు రా మాఫియా రావడం, నా దగ్గర జాయిన్ చేయడం? రే, నువ్వు పిసుకొద్దురా, పట్రా, పట్టు. చెప్పింది చేయి, అంతే. హలో, యా డాన్ బాస్కో స్పీకింగ్. ఏంటి షిప్లో హోల్ పడిందా? వాటర్ వస్తుందా? రై, షిప్లో హోల్ పడింది, ఏం చేస్తే బెటర్? ఒక హోల్ పడితే ఇంకో హోల్ పెట్టమని చెప్పండి బాస్. వెరీ సింపుల్, ఇంకో హోల్ పెట్టండి. ఎందుకంటే రా పిచ్చదవా, ఇది నుంచి వచ్చిన వాటర్ అందులో చెల్లిపోతుంది. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లే. పెట్టాయి. రే, ఇందా నుంచి మోనా డార్లింగ్ కనిపించట్లేదు, ఎక్కడ పోయింది? మోనా డార్లింగ్ని లూనా మీద లక్డీ కపుల్ పోయిరమ్మన్నా. ఎందుకు? ఊరికే ప్రాస్త కలిసిందని. ఏరా, రేపు రైమింగ్ బాగున్నా రాజమండ్రి పంపించేస్తావా? పట్టు గట్టిగా, పట్టురా. బాస్, సముద్రంలో చేపలు ఉంటాయి కదా, మరి సముద్రంలో దోమలు ఎండుకుండవు? ఓసారి ట్రారా, చంప కంఫర్ట్గా పెట్టు. అబ్బా నువ్వేంట్రా? అబ్బా, లే, నీ డౌట్ ఏంట్రా? మళ్ళీ అడగాల? అడుగు. సముద్రంలో చేపలు ఉంటాయి కదా, సముద్రంలో దోమలు ఎందుకుండవు? ఎందుకంటేరా, ఒక్కసారి ముందుకు రా. చంప కాదు, బాడీ కంఫర్ట్ పెట్టు. సముద్రంలో చేపలు ఉంటే దోమలు ఎందుకున్నా అంటే సముద్రంలో టాటాయిస్ ఉంటుందిరా. టాటాయిస్ ఉంటుంది. కచ్మా జలావో మచ్చర్ బగావో. అబ్బా, ఊహ. అవును బాసు, ఏ ఊహించేవరా? చెప్తే బాగుండదులే కానీ మొత్తానికి సముద్రంలో దోమలు ఎందుకు ఉండవో అర్థమైపోయింది, తెలిసిపోయింది. రే, మీ చెల్లెల్లోకి దూరే క్యారెక్టర్లతోటి నా దుంప తెగిపోతుందిరా, నా వల్ల కావట్లేదురా. ఏదైనా చేయాలి, దీని గురించి నాకు తెలీదు. ఏంటి చెల్లెలు అంటున్నారు? మీకు పిచ్చి విషయాలు బాగా ఎక్కువైనాయి. ఉందిలే ముందర మీ ఇద్దరికి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మరి నాకు నీ కాఫీ లేదురా, నీకు ఇచ్చే మూడు నాకు లేదు. అలా చూడకరా, దిష్టి తగులుతుంది. ఏంటి కాఫీ ఎలా ఉందండి? సూపర్, నీ చేత్తో కలిపావు కదా. అదేంటి కాఫీలో నేను ఉప్పేసా కదా. నువ్వు విషయం వేసినా బాగుంటుంది. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది ఈ అనుభవం. ఈ పాతకాలపు సినిమా రొమాన్స్ చూసి నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా చూసి చచ్చిపోనిపిస్తుంది తెలుసా? చచ్చిపో. రారా, నీ జజ్జనకని జామ్ చేస్తాను. ఓహో సూపర్. జీవితంలో దగ్గుతోనే నా ప్రాణాలంతా గాల్లో కలిసిపెట్టాయి. బీపీ షుగర్తో పాటు టీబీ కూడా వచ్చేసింది. దేవుడు, అమ్మా.
నీకేమైంది? ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రాధా, డైరెక్టర్. వంశీ, నువ్వే. ఐ కాంట్ బిలీవ్ దిస్ వంశీ. ఎన్నాళ్ళైంది? యా. మై గాడ్ వంశీ, నేను డైరెక్టర్ త్రిమౌళి వంశీ గారిని కలుద్దామని వచ్చాను. ఊహించనే లేదు నా వంశీని నేను కలుస్తానని. త్రిమౌళి వంశీ, ఆయన జీనియస్. ఎప్పుడో పీజీలో మనం విడిపోయాం, 10 ఏళ్ల తర్వాత ఇలా కలుస్తున్నాం. చాలా హ్యాపీగా కూడా ఉంది. అసలు ఏంటి చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు, ఏంటి పని? నీకు గుర్తుందా, హెచ్పిఎస్ బేగంపేటలో 9th క్లాస్లో అనుకుంటాను నాకు ఐ లవ్ యూ చెప్పావు. అప్పుడు నా చెంపలు లాక్ కొట్టావు. సారీ చెప్పా కదా రోజు. 1 year తర్వాత 10th క్లాస్లో ఓకే చెప్పావు. అప్పుడు మన ఇంగ్లీష్ మ్యామ్ ఉంది కదా, ఆవిడంటే మనసు పారేసుకున్నాను. ఆవిడకి పెళ్ళైందని తెలియదు కదా, అందుకని అలా చేశాను. ఛీ వెదవా, పెళ్ళైందని తెలిసాక ఓకే చెప్పావు. అబ్బా, ఆ తర్వాత 7 ఏళ్ళు ప్రేమించుకోలేదు వంశీ. రాధా, యూనో వంశీ, ఇప్పటికీ ఏం లేదులే. చెప్పలేదు, నువ్వెందుకు చదువుతుంది? యాక్చువల్గా వంశీ, నేను లండన్లో 10 ఏళ్ల తర్వాత నుంచి ఇప్పుడే వస్తున్నాను. నాకు మూవీ తీయాలనుంది. డైరెక్టర్ త్రిమౌళి వంశీ గారు బెస్ట్ చాయిస్ అంటే ఆయన దగ్గరకు వచ్చాను. ఓహో. సో బట్ నా దగ్గర డేట్స్ లేవు ఖాళీగా. కొడతా రాస్కెల్. రేపు వస్తాను, ఒక మంచి కథ చెప్పు. కథ నచ్చకపోయిందో తెలుసుగా, ఊరి మా చుట్టమే, అక్కడికి వెళ్ళిపోతాను. ఓకేనా? ఉంటాను మరి. బాయ్ బాయ్. కామోజీ రాగం ఆటలో 3వ పదం. మిల 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 మెరిసేను కన్నులకి, ఎందుకో అసలెందుకో ఏమన్నా తెలుసా? కాదురా బాబాయ్, ఆరోహణ నుంచి అవరోహణ కింద దూకినప్పుడు ఎక్కడో పాదం వంగుతుంది. వంగద్దు, నించోబెడదాం. షడ్జమంలో 3 అందుకో. మిల మిల మెరిసెనులే స్వామి, మిల మిల మెరిసెనులే, మిల మిల మెరిసిన కన్నుల మిల మిల మెరిసిన కన్నుల కలవరమెందుకులే, కాకి రెట్ట వేసిపోయేనులే. సూపర్. రాధా. రాధా ఏంటి, నువ్వు రాధా అన్నావు ఇప్పుడు? ఏంటి, నువ్వు రాధా అన్నావు ఇప్పుడు? పిచ్చరా నీకు? పిచ్చరా నీకు? ఎందుకట్లా చేస్తున్నావురా? ఎందుకట్లా చేస్తున్నావురా? ఓహో, 2 days నీకు పనిష్మెంట్ కదా, అందుకా? ఓహో, 2 days నీకు పనిష్మెంట్ కదా, అందుకా? నా బొంద, నా బొంద. నేను ఎదవని, నేను ఎదవని, నువ్వు తొక్కలో వెదవని. నువ్వు తొక్కలో వెదవి. ఓ పని చేయరా, ఓ పని చేయరా, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని బాగా దాన్ని చూసి నన్ను దూకి చావు. అందులో దూకి చావు. నేను చావను. నేను చావను. I'm your girl, dude. I'm your girl, dude. ఏంటి నేను చెప్పిందే చెప్తున్నావు? ఏంటి నేను చెప్తున్నావు? ఏడిపిస్తున్నావా? డూడ్. ఏమైంది నీకు? నేను చెప్పనా, ఒక 2 days ఎవరు ఏం చేస్తే అది చేయాలి అని పనిష్మెంట్ ఇచ్చాను. ఇమిటేట్ చేసేస్తున్నాడు. నువ్వు పండగేసుకో. వావ్, I love you, dude. Thank you so much. Bye. ఓ పాపా
లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి. పిచ్చేది పిచ్చేది. రాధా, నీ పెళ్ళయిందా? అయింది కానీ కాలేదు. అదేంటి MBA ఎండింగ్లో నాకేం ప్రామిస్ చేసావు? నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పావా లేదా? గుర్తుంది, అందుకే అయింది కానీ కాలేదు. మరి నీకు? దేవుడా, మనిషికి ఎన్ని రోగాలు ఎందుకు ఇచ్చావు నాయన? వై? నీ భార్య పాపం. నీ భార్య పాపం. ఈయనెవరు వంశీ? ఈయనెవరు వంశీ? నా వైఫ్కి బ్రదరు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్, పేరు డుర్పిపి. నా వైఫ్కి బ్రదరు, నాకు అసిస్టెంట్ డైరెక్టరు. చంతా వెధవ ఆపు. చంతా వెదవ ఆపు. టూ రూడ్ మ్యాన్, అలా ఇమిటేట్ చేయకూడదు. ఇట్స్ టూ రూడ్ మ్యాన్, అలా ఇమిటేట్ 10 days పనిష్మెంట్ పెంచుతా. పో తెలుపు. 10 days పనిష్మెంట్. అమ్మా వద్దులే, నేను వెళ్ళొస్తా. ఓకే, కథకొస్తే రాధా, హీరో డిగ్రీ స్టూడెంట్. వాళ్ళ నాన్నకి పాపం ఒంట్లో బాగుండదు. ఆయనను చూడ్డానికి వీడు ఇండియా నుంచి వాషింగ్టన్కి బయలుదేరతాడు. ఓ, ఫ్లైట్లోకి అలా ఎక్కి కూర్చోగానే పక్కన చూస్తే ఒక 7 feet టాల్ మనిషి అతని పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్లైట్లో వాళ్ళ నాన్న గురించి అలా తలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కొన్ని గంటలు అవుతుంది. వాష్రూమ్ కనే అతను హీరో లేస్తాడు పైకి. అవతల పక్క కరెక్ట్గా అదే టైంలో ఒక అమ్మాయి పైకి లేచింది. ఆ అమ్మాయి అలా లేచింది, ఇతను ఇలా లేచాడు. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. అదే టైంలో కరెక్ట్గా ఒక కుదుపు వచ్చింది. ప్లేన్ కదిలింది. ఆ అమ్మాయిని అతను పడిపోకుండా పట్టుకున్నాడు. వంశీ, నీకు విషయం చెప్పనా? ఐ స్టిల్. వంశీ, నీకు విషయం చెప్పనా? ఐ స్టిల్. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. నేను నెత్తి మీద కూర్చో. దా, ఈ వేసుకు కూర్చో. నెత్తి మీద కూర్చో. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. దా, నా ఎత్తి మీద కూర్చో, వేసుకుని కూర్చో. సరే వంశీ, స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత ఏమైందో చెప్పు. ఓకే, తర్వాత హీరోయిన్ ఉన్న ఆ ప్లేన్ని ఆ 7 feet మ్యాన్ ఉన్నాడని చెప్పాను కదా, అతను హైజాక్ చేస్తాడు. ఓ మై గాడ్. ఓ మై గాడ్. అప్పుడు కరెక్ట్గా హైజాక్ అయిన ఆ ప్లేన్ని ఒక ఎడారి ఎయిర్పోర్ట్లో దించుతాడు ఆ 7 feet మ్యాన్. మన హీరోయిన్ ఉన్నారు కదా, వీరిద్దరిని హాస్టేజెస్గా తీసుకెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడ నా బ్లడ్ క్యాన్సర్ టాబ్లెట్స్ ఏమైనా చూసారా? బ్లడ్ క్యాన్సర్ ఏంటి నీ దుంపదగా? ఓన్లీ టీబీ టాబ్లెట్స్. టీబీ అని పిన్నా కూడా. ఏం చేస్తాం, దేవుడు ఈ ముసల్దానికి అన్ని రోగాలు ఇచ్చాడు. ఎనీ ఐడియా? ముసల్దాన్నా, ఏంటి వంశీ ఈ ట్రాజడీ? పిచ్చి పట్టిన బావ, రోగాలన్నీ నాకే ఉన్నాయనుకుంటున్న భార్య, అసలు ఏం జరుగుతుంది? ఎలా బతుకుతున్నావు నువ్వు? అయ్యో అదేం లేదు. వాగు వంశీ. లండన్లో మా నాన్న ఆఖరి కోరిక ప్రకారం నన్ను పెళ్లి చేసుకోకుండా త్యాగం చేశావు. ఆయనకా మన పెళ్లి ఇష్టం లేదు. ఆయన నిన్ను పిలిచి ఆఖరి క్షణాల్లో మాట తీసుకున్నారు. ఆ మాట కట్టుబడినందుకే నేను ఇంత గౌరవిస్తున్నాను. ఆ తర్వాత నేను నీకు ప్రామిస్ చేశాను, నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నాకు ప్రామిస్ చేసావు, నువ్వు పెళ్లి చేసుకుంటావు. మరి నీ లైఫ్ ఏంటి ఇలా అయింది? ఏం అవ్వలేదు రాదా, ఉండు ఒక్క నిమిషం నీకు చెప్తాను. రే డోర్. ఏం బాస్? నీ పనిష్మెంట్ క్యాన్సిల్. వెళ్ళి మీ చెల్లెల్ని తీసుకురాపో. నిజమా? నిజం. ఏ, నీకు గుర్తుందా MBAలో ఒక ఆట ఆడుకునేవాళ్ళం? ఏం ఆట? నాకు మర్చిపోయానే. కమాన్. చుక్చుకాట. చుక్చుకాట కాదు, అంటే ఆసనకారులు ఇవి అవి అంతే. ఎవరండి అక్కడ? ఎవరండి? నా కళ్ళు కనిపించట్లేదు. అంటే నాకు ఇంకా ఆఖరి స్టేజ్ వచ్చేసిందంటారా? కళ్ళు తెరిస్తే కనపడతాయే నీ దుంపదగా. కళ్ళు తెరు. అయ్యో, కనిపిస్తున్నావా? కనిపిస్తున్నారండి. కట్ చెప్పురా. కట్. నీ పక్కన ఇంత దగ్గరగా కూర్చుంటే కాస్త దూరంగా జరగండి. అసలుకే పిల్ల కత్తిలా ఉంది. సరే, ఐ థింక్ ఐమ్ వాంటింగ్. ఓకే,
బాయ్. గో వన్. ఐ థింక్ నేను కూడా సాంగ్ కంపోజ్ చేసుకోవాలి. మై డియర్ హార్మోనియం, ఐఎమ్ కమింగ్. అది మ్యాటర్. ఓ వాటర్ రిలీఫ్. ఓకే వంశీ, ఇక నేను వెళ్ళొస్తాను. అదేంటి మన కథ పూర్తి కాలేదు రాధ? మన కథ ఇక్కడే పూర్తయిపోయింది వంశీ. ఏ? ఎందుకంటే నేను లండన్ తిరిగి వెళ్ళిపోతున్నాను. నేను మనసు మార్చుకున్నాను వంశీ. అదేంటి? ఎందుకంటే నేను ఇక్కడే ఉంటే నీకు ఇంకా అటాచ్ అయిపోతాను. సో నేను ఇంక వెళ్ళొస్తాను. బట్ ఐ స్టిల్ లవ్ యూ వంశీ. ఏ యు జస్ట్ స్టే హియర్, వి కెన్ స్టిల్ బి ఫ్రెండ్స్ కదా. నో వే. మీ ఆయన ఏం చేస్తారు? మీరు ఎక్కడ ఉన్నారు? నేను కృష్ణుని వరించాను వంశీ. హరే రామ హరే కృష్ణ. పెళ్ళయింది కానీ కాలేదు. సో అది మ్యాటర్. ఉంటాను మరి, బాయ్. చూడండి, మీ పేరు? ఫేస్బుక్ ప్రొఫైల్లో చూడలేదా? కొత్తగా అడుగుతారే. మీ పేరు పంకజాక్షి కదూ? మామూలు పంకజాక్షి కాదు, మిస్ పంకజాక్షి. అందులో మీ ఫోటో పెట్టలేదు, మీ చెయ్యి ఫోటో పెట్టారు. అయ్యో, అది చెయ్యి కాదండి, కాలు. నా కాలు బాగుంటుందని మా కమలేశ్వరరావు అంకులు అంటూ ఉంటారు, అందుకే కాలు పెట్టాను. కనిపించినంత వరకు మీరు అందంగా ఉన్నారండి. ఈ మొహం అండ, థ్యాంక్ యూ. అవును, ఏంటి మన పెళ్లి చూపులకి మన ఇద్దరమే ఉన్నాం ఇక్కడ, ఇంకెవరు లేరు? అంటే ఫియర్తో కూడిన రెస్పెక్ట్తో వచ్చిన భయంతో మంచాల కింద పైన దాక్కుని చూస్తున్నారు. ఇదేం ఏదో బుద్ధి. సరే, మీకు విషయం చెప్తే ఏమనుకోరుగా? అయ్యో, చెప్పకపోతే నేను అనుకుంటాను. పెళ్లి పుస్తకంలో దివ్యవాణిలా మీ కాలు బయటకు వచ్చింది. అయ్యో సారీ అండి, పెడిక్యూర్ చేయించుకోలేదు, ఏమనుకోకండి. పర్వాలేదు. పంకజాక్షి గారు, ఓ పాట పాడతారా? పాట? మీకు బీపీలో షుగర్లు ఏం లేవు కదా? ఏం లేవండి, పెళ్లి కాలేదు కదా. అయితే మీ రైట్ హ్యాండ్ ని మీ లెఫ్ట్ హార్ట్ మీద ఉంచుకోండి. మీ హార్ట్ని ఎప్పుడు టచ్ చేయాలని నేను చూస్తున్నాను. నా హార్ట్దే ఉంది, ఎప్పుడు ఇక్కడే ఉంది. చిలిపి సచ్చినోడా, కాసుకో మరి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. వద్దు పాట వద్దమ్మా, వద్దు. మరి పాట పాట అని ప్రాణం తీశారు, అందుకే నేను ఎవరి ప్రాణాలు తీయను. పంకజాక్షి, మీ కన్ను ఒకటి మాత్రం నాకు కనిపిస్తోంది, రెండో కన్ను ఉందిగా? ఉంటే పర్వాలేదు. అంటే దానికి సిగ్గు మీరంటే? సరే చూపిస్తాను, ఇదిగోండి. అబ్బా, సేమ్ ఈ కన్నులాగే ఉందండి ఆ కన్ను కూడా. భలే ఉంది. మీరు నన్ను చాలా అడుగుతున్నారు, నేనే అడగొద్దా? అడగండి. హైదరాబాద్ కి సికింద్రాబాద్ కి కామన్ పాయింట్ ఏంటి? మనుషులు కాదు. తోటలు అస్సలు కాదు. పాటలు పిట్టలు. నీ బొంద. మరి ఏంటండి? హైదరాబాద్ కి సికింద్రాబాద్ కి కామన్ పాయింట్ బాదు. మీకు పెద్దగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేనట్టుంది. ఉందండి, నవ్వానుగా. మీకు చెవుడు ఉన్నట్టుంది. అయ్యో, తీర్పిచ్చుకున్నా కదా, కొంచెం అలా అనిపిస్తుంది అంతే. అది కాదండి, మీరు ఇందాక నుంచి ముసుగులో ఉన్నారు, ఎందుకు? అంటే మిమ్మల్ని చూసి తట్టుకోలేని సిగ్గుతో నా ఒళ్ళు ముడుచుకుపోయింది. నన్ను చూస్తే సిగ్గా, నేను చూసేస్తానని సిగ్గా? సిగ్గంటే సిగ్గా? ఏంటోనండి, ఇందులో సిగ్గు తప్ప ఏం అర్థం కాలేదు. ఇప్పుడు అది ముసుగు ఎందుకు వేసుకున్నారో నాకు అర్థం కాలేదు. అంటే అది చూపించలేక. ఏది? అంటే అబ్బా పోండి. ఏంటి? అది చూపించడానికి సిగ్గు నాకు. ఏమిటండి? అది కాటుక కాదు, ముక్కు కాదు, పెదవులు కాదు, మరేంటి? ఏంటి? బాబు మోహన్, ఏంట్రా, ఇమాజినేషనా? కాదు బావా, డ్రీమ్? నో, హాలుసినేషన్? ఊహా? దుమిరికిచ్చి ఇంకాపరా బాబు, ఇంకాపు. లేపు, నిద్ర లేపు సింహాన్ని. కాదు మేడం, ఇంటర్పోల్లో ఎవరు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు మేడం. అదంతా పాకిస్తాన్ వాళ్ళ కుట్రలో జరిగింది మేడం.
ఆ ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉందని నాకెప్పటి నుంచో అనుమానం రా, అది నిజమైంది. నేనెవరో మీకు తెలీదా? చిత్రం భళారే విచిత్రం ఝుమ్ 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 గొడుగునే డైలీ డైలీ నువ్వు మోసుకెళతావు, వానొచ్చే రోజే సెల్లి అంబ్రెలా మరచావు, ఆకలేసినప్పుడు నువ్వు ఖాళీ ఫ్రిడ్జ్ వెతుకుతావు, పెళ్లి విందుకెళితే ఓ సారీ బాబాయ్ గ్యాస్ ఓయ్ గ్యాస్ అని తింటే మఠాష్ అని దిగాలు వస్తావు. అదే బాసు లైఫ్ అంటే. Lights, camera, action. బాసు ఇదేరా లైఫం, చిత్రం భడారే విచిత్రం. చిత్రం భళారే విచిత్రం ఝుమ్ తరరరా ఝుమ్ ఝుమ్ తరరరా ఝుమ్ తరరరా. మనసులో కోరికలున్నా వయసులో డబ్బులు లేవు, బ్యాంకులో కోట్లొచ్చాయి కానీ ఇప్పుడు ఓపిక లేవు. రోమియో లెవెల్లో నీ యూతులో లవ్ లెటర్లు రాసి నీ పిల్లల్ని ఇప్పుడు వదొద్దు ఇవేమి స్నేహాలివేమి లవ్లని క్లాసులు పీకావు. అదే బాసు లైఫ్ అంటే. యాక్షన్ డైరెక్షన్ ప్రొడక్షన్ పబ్లిసిటీ కాస్ట్యూమ్స్ మేకప్ ఫైట్స్ గ్రాఫిక్స్ Lights, camera, action. బాసు ఇదేరా లైఫం, చిత్రం